అలనాటి కాలంలో బంగాళదుంప కుర్మా అంటే ఓన్లీ ఉల్లిపాయ, బంగాళదుంప, పచ్చి మసాలా. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి బంగాళదుంప కుర్మా అనగా జీడిపప్పు పేస్టు, కొబ్బరి పేస్టు ఇలా అని బోలెడన్ని రకాలు వచ్చాయి. కానండి చిన్ననాటిలో అంటే 1990స్లో ఇలాంటి బంగాళదుంప కుర్మా మీకు ఎవరికైనా గుర్తుంటే మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఈ బంగాళదుంప కర్రీని చేసుకోవడానికి మనము ఒక కప్పు వరకు టమాటా ముక్కల్ని, అలాగే 4 వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఈ బంగాళదుంప కుర్మకి ఖచ్చితంగా ఉల్లిపాయల్ని పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా కొంచెం క్వాంటిటీలోనే తీసుకోవాలండి. ఇవే ఆ బంగాళదుంప కుర్మాకి మరింత టేస్ట్ని తీసుకొస్తాయి. ఇప్పుడు 4 నుంచి 5 వరకు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని కొంచెం వేడైన తర్వాత మనం పెద్ద ముక్కల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ ఉల్లిపాయల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు వరకు టమాటా ముక్కల్ని ఇందులో వేసుకుని, ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకుని టమాటా ముక్కలు మగ్గే వరకు బాగా ఉడికించుకోండి. ఇప్పుడు మనం గరిటెతో కనుక ఇలా మెదుపుకుంటే టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలను చీల్చుకుని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, కొద్దిగా అల్లం వేసుకుని పచ్చి మసాలా కింద రుబ్బుకుని దీన్ని ఒక 3 టీ స్పూన్స్ వరకు పచ్చి మసాలాని యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా కలిసి పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుని దాన్ని కూడా కొంచెం సేపు వేయించుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే మనకి ఆయిల్ అనేది ఇలాగా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులోకి కుర్మాలోకి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకుందాం. కారాన్ని ముందుకే ఎందుకు వేయలేదంటే కారం వేసుకున్నప్పుడు మనకి వెంటనే అడుగు అంటడం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ చక్కగా మగ్గే వరకు కారాన్ని వేసుకోకపోవడమే మంచిది. ఇప్పుడు కారాన్ని కూడా వేసుకుని మగ్గించుకున్న తర్వాత మనము బంగాళదుంపని చక్కగా నీట్గా వాష్ చేసుకొని మనం ఇలా ఉడికించుకున్న బంగాళదుంపని కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకుని ఈ ఉడికించుకున్న ఈ ఆనియన్ గ్రేవీలోకి బంగాళదుంపల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలాగా ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ బంగాళదుంపల్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కుర్మాలోకి కొద్దిపాటి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం ఒక 5 మినిట్స్ ఈ ఉప్పు, కారం అన్నీ కూడా మనకి బంగాళదుంపకి పట్టేలాగా మగ్గించుకుందాం. ఇప్పుడు ఇందులోకి చూపిస్తున్న చిన్న టీ గ్లాసు, ఇదివరకు మనం టీ తాగడానికి యూస్ చేసే గ్లాస్తో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. బాగా ముద్దగా ఉంటే కుర్మా బాగుండదు కాబట్టి చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ మనం సిమ్లో పెట్టి వదిలేస్తే కనుక మంచిగా కుర్మా అనేది ప్రిపేర్ అయిపోతుందండి. సో ఫైనల్గా మనకి ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కరివేపాకును యాడ్ చేసుకుని కలుపుకొని వేడివేడిగా అన్నం కానీ వెజ్ బిర్యానీ కానీ సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే ఈ కుర్మాని రోటీస్, నాన్స్, చపాతీ ఎందులోకైనా సరే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఈ కుర్మా మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫుల్ వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి.